అండ్ మీరు అంటే ఇంతమందితో వర్క్ చేసారు కదా, ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేశారు అంటే ఏది అంటే ఎవరితో బాగా అనిపించింది, ఎవరితో యాక్టింగ్ బాగా అనిపించింది అంటే ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు దాకా సినిమాల్లో? కాంట్రవర్సీ కదా ఇది. సార్ కాంట్రవర్సీ కాదు సార్, మీ ఇష్టం, కాంట్రవర్సీ చేస్తాను చేయండి పర్లేదు, ఇది కూడా ప్రమోషన్ అవుతుంది. ఆలోచించుకునేటప్పుడు నాకు దాహం ఎవరి పేరు చెప్తారని టెన్షన్ వేస్తుంది. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు నా ఫేవరెట్ అని చెప్పాలి, బికాస్ అందరూ ఫస్ట్ అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు మిస్టరీ మూవీ ప్రమోషన్స్ కి వచ్చాం కాబట్టి కంపల్సరీ సాయి కృష్ణ గారితో నేను కంఫర్ట్ గా నేను అదే చెప్పబోతున్నా. ఫస్ట్ నా మూవీ లెజెండ్ బాలకృష్ణ గారు, తర్వాత రవితేజ గారు, అల్లు అర్జున్ గారు, అండ్ విష్ణు గారు, నవీన్ పోల్శెట్టి గారు, ఒక్కొక్క పాయింట్ చెప్పండి. అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారితో ఒక్కొక్క పాయింట్ మీరు చూస్తున్నప్పుడు అంటే డైరెక్ట్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం వాళ్ళ నుంచి తీసుకుంటే బాగుంది అనిపిస్తుంటది. బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారు అంటే నిజం చెప్పాలంటే సెట్ లో చాలా జోయల్ గా ఉంటారు. చాలా అందరు అంటారు ఆయనకి చాలా కోపం ఎక్కువ, సెట్ లో చాలా ఇదిగా ఉంటారు అని. అలా ఏముండరండి, చిన్న పిల్లోళ్ళలాగా ఉంటారనమాట. చాలా ఫ్రెండ్లీగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అసలు మాకు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే ఇప్పుడు నేను వీళ్ళతో ఎలా కూర్చున్నాను ఆయనతో అలా కూర్చోవచ్చు. అసలు చాలా డిఫరెంట్ అనమాట. సో ఆయన లెజెండ్ అండి, అంతే. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. బికాస్ ఆయన యాక్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన స్మైల్. లేదు నాకు 24. లేదు 24, ఇందాకే సరదాగా. నాకు ఆయన స్మైల్ ఇష్టం, ఆయన ఐస్ ఇష్టం, భలే ఉంటది ఆ చారు. అంతకు మించి ఆయన సోషల్ సర్వీస్ అది చాలా నాకు నచ్చుతుంది. పాలిటిక్స్ అంటే అవి మనం మాట్లాడే అంత అర్హత మనకి లేదు. అదే అంటున్నా, ఇక్కడ ఫ్యాన్ పేజ్ ఎంత ఉందో అక్కడ డబుల్ ఉంది. ఆయనకి ప్రాణం పెట్టి నిలబడే ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. సో అది నాకు చాలా హ్యాపీ ఉంది. సో పాలిటిక్స్ గురించి మాట్లాడేంత ఇది లేదు మనకి కానీ, బట్ ఆయనతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అది నేను షేర్ చేసుకుంటా. ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఒక సర్దార్ గబ్బర్ సింగ్ అనే మూవీ చేశాను. దాంట్లో ఒక సీన్లో ఒక పబ్ సీన్ అనమాట. పబ్ మీన్స్ పబ్ కూడా కాదు, అది ఎలా చెప్పాలి, అలాంటి ఒక సిచ్యువేషన్ సీన్లో దాంట్లో నేను డ్యాన్స్ చేయాలన్నమాట. మిగతా వాళ్ళు గ్లాస్ పట్టుకుని మందు తాగుతూ మా చుట్టూ తిరుగుతూ ఉంటే కొద్దిగా వ్యాంప్ క్యారెక్టర్ లాంటిది, క్లబ్ టైప్. సో నేను అప్పుడే అప్కమింగ్ వస్తున్నా, నాకు అది చూసేసరికి భయం వేసింది అనమాట. ఆ క్యారెక్టర్ ఏంటి నాకు చెప్పలేదు, చెప్పిన క్యారెక్టర్ ఒకటి, అక్కడ చేస్తున్నది ఒకటి. సో నేను ఇంకా ఆ సెట్లోంచి బయటకు వచ్చేసి, సార్ నేను చేయనండి, ఏమనుకోవద్దు, నాకు పేమెంట్ కూడా అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని డైరెక్టర్ గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి సినిమా తెలుసు, ఆయన కోసమే నేను ఒప్పుకుంది. యాక్చువల్లీ క్యారెక్టర్ కూడా అడగలే నేను, అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మూవీ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు అనే దాంతోనే అసలు క్యారెక్టర్ కూడా అడగకుండా నాకు యాక్చువల్లీ చెప్పారు ఏంటంటే మంచి క్యారెక్టర్ అని చెప్పారు. ఈ క్యారెక్టర్ అని చెప్పలే, మంచి క్యారెక్టర్ అమ్మా నువ్వు రిజిస్టర్ అవుతావు అన్నారు. సరే కదా అని చెప్పి నేను ఒప్పుకుని వెళ్ళేసరికి నాకు రివర్స్ అయిపోయింది. అక్కడ వద్దండి నేను చేయను, ఇప్పుడే వస్తున్నాను, అలాంటివి చేయను అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి, సత్యశ్రీ అనే అమ్మాయి చెయ్యట్లేదు, తను వెళ్ళిపోతానంటోంది అని చెప్పి నన్ను పిలిచారు పవన్ కళ్యాణ్ గారు. అస్సలు నన్ను పిలిచి ఏంటమ్మా చేయనన్నామంట క్యారెక్టర్ అన్నారు. అంటే అవును సార్ నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను, నాకు భయంగా ఉంది సార్, నేను చేయలేను, ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ అని అంటే. ఏం పేరు అన్నారు. సత్యశ్రీ అని అంటే ఏ ఊరు మంది అన్న. తణుకు సార్ అంటే తణుకా, ఓహో ఓకే, ఏమనుకోవద్దు సార్, నాకు ఇంకా ఇక్కడ ఉన్నాయి నీళ్ళు ఏమంటారని భయం, షివర్, కాళ్ళు షివర్ అవుతున్నాయి. ఆయన ఇంత దగ్గరలో చూసా నేను, అసలే నాకు ఐస్ అంటే ఇష్టం, ఆయన అంటే ఇంత దగ్గరలో ఉండేసరికి ఇలాగే ఉన్నా నేను. సార్ ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ సార్ అదే అంటే ఇలాగే ఉన్నారనమాట.
ఇలా ఉన్నారనమాట. చూసి పర్లేదు వెళ్ళు అని అన్నారు ఒక్క స్మైల్తో. నాకు అబ్బా ధైర్యం ఇచ్చారు, ఏం పర్లేదు వెళ్ళు అనేసరికి ఇంకా ఆ చనువు తీసుకుని వస్తారు. ఒక్క పిక్ సార్ అన్న పిక్ ఇచ్చారు, అది బ్లర్ వచ్చింది, రాలే నా కర్మకి బ్లర్ వచ్చింది. సరే కదా అని చెప్పి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళేసరికి ఇంకా చూసారు. ఏంటి అన్నారు, ఇందాక పిక్ బ్లర్ వచ్చింది సార్ అని అన్న. నవ్వారు అమ్మా, ఎలా నవ్వారంటే నాకు తెలుసు బ్లర్ వచ్చింది, ఆయనకు తెలుసు, బికాజ్ ఆడు తీస్తున్నవాడే షేక్ అయిపోతా ఉన్నాడు. అందుకని సరే సార్ అంటే రామ్మ అని చెప్పి అప్పుడు మళ్ళీ చేసి తీశారనమాట. సో ఫిదా నేను ఇంకా అప్పుడు చాలా ఒక్కటి చాలు, ఒక్క ఇన్సిడెంట్ చాలు కదా నా లైఫ్ లో. ఆయన ఒక్క మాట చాలు, పర్లేదు ఎల్లు అని అంటే ఎవరంటారండి? అంటే వచ్చావు చెయ్యి, ఏంది ఆర్టిస్ట్ గా వచ్చావు, నువ్వు చెయ్యాలి, ఏ క్యారెక్టర్ అయితే ఏంది అని అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటిది. సో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు కూడా సో స్వీట్, ఆయన కూడా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు కానీ ప్రతి ఒక్కరితో జోయల్ గా ఉంటారు. కానీ ఈ మధ్యన ఒక రూమర్ వచ్చింది మీ మీద, ఏంటంటే నా మీద చాలా కోట్లు ఉన్నాయి సత్యశ్రీకి, కారు చూస్తే షాక్ అవుతారు, ఆ ఇల్లు ఏంటంటే కొంచెం మాకు కూడా 1, 2, 3 షూట్లు ప్రాపర్టీస్ అవన్నీ కోట్లు కూడా మీరు చూసారా? అది యా చూసా. ఇన్ని కోట్లు ఉన్నాయంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతనే వచ్చింది అది యాక్చువల్లీ. సో నాకు అలాంటి కోట్లు ఏమీ లేవండి, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో మా నాన్న, నేను, చెల్లి, అదే అమ్మ, మేము నలుగురం. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, నానమ్మ, తాతయ్య, అంతే. వెల్ సెటిల్డ్, ఫుల్ సెటిల్డ్, చాలా కోట్లు ఉన్నాయనేది మాత్రం రూమరే. చూసినప్పుడు ఏంటి నవ్వుకున్నాను. ఇన్ ఫ్యూచర్ ఉండాలి అనే కసి పెరిగింది, అంతే. అంతే తప్ప ఇప్పుడు రాస్తారన్నా మన ముగ్గురికి ఆవిడ షేర్ ఇస్తారు. సో యాక్చువల్లీ మా మదర్ ఆర్టిస్ట్, సో దానివల్ల నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అమ్మకి పెళ్లి కాక ముందే అమ్మ పెద్దరాయుడు మూవీస్ అవన్నీ చేశారనమాట. ఆఫ్టర్ దట్ మ్యారేజ్కి అయిన తర్వాత 10 years గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. తను ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో నేను వచ్చేసరికి తను నా కోసం సాక్రిఫైస్ చేశారు. మా అమ్మమ్మ గారు ఉండేవారు, 2020 కరోనా రాకముందు చనిపోయారు. అమ్మమ్మకి ఏంటంటే ఈ ఫీల్డ్ అనే మన ఇండస్ట్రీ ఫీల్డ్ బాగా తెలుసు అనమాట. సో అలా అమ్మని దింపారు. బట్ అమ్మ వల్ల అవ్వలేంది, నాలో చూసుకున్నాము అని అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ బికాజ్ మా అమ్మమ్మ గారి కష్టం ఉంది. బికాజ్ నాతో పాటు నిజం చెప్తున్నా అండి, ఇప్పటికీ నేను అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్లో నేను ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఫొటోస్ పట్టుకుని ప్రతి ఒక్కరు ఎలా తిరుగుతారో నేను కూడా, నాతో పాటు మా అమ్మమ్మ తిరిగింది, అది హైలైట్. ఎవరైనా అమ్మ తిరుగుతారు, అమ్మమ్మ తిరిగింది అనమాట. సో నా జబర్దస్త్ పుణ్యమా అంటూ నాకు ఒక బ్రేక్ వచ్చింది, అది క్రెడిట్ కోస్ట్ చంద్ర గారు. సినిమాలు అంటారా, రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు, షోస్ ఆర్ సినిమాస్? రెండు నాకు ఇంపార్టెంట్ అండి, రెండు నాకు 2 కళ్ళు లాంటివి. బికాజ్ దేన్ని వదులుకోలేను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇంకా షోస్. బట్ మూవీస్ అనేదే కదా మనకి బిగ్ స్క్రీన్ అనేది, ఇది స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్, దేన్ని నేను తక్కువ చేయట్లేదు అనమాట. సో అది అంటే ఒకవేళ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరితో యాక్ట్ చేయాలనిపిస్తుంది? బాలీవుడ్లో అంటే టాలీవుడ్లో, సారీ బాలీవుడ్లో అంటే రణబీర్ అని చెప్పేదాన్ని. చెప్పండి, తప్పే ఉంది. బాలీవుడ్లో రణబీర్, టాలీవుడ్లో ఇది కాంట్రవర్సీ. చిరంజీవి గారు టాలీవుడ్లో, చిరంజీవి గారు ఉంటుంది. ఇప్పుడు దాకా నేను యాక్ట్ చేయలేదు. బట్ యంగ్ ఎవరున్నారు ఇప్పుడు? అయ్యో డైరెక్టర్సా? రామ్ గారితో యాక్ట్ చేస్తా, మహేష్ గారితో కూడా యాక్ట్ చేస్తా. రామ్ గారితో వస్తే ఆవిడ హీరోయిన్ గా కూడా లేదు చేశాను. యాక్చువల్లీ రామ్ అంటే నాకు క్రష్. యాక్చువల్లీ రామ్ నాకు క్రష్. రామ్తో వస్తే హీరోయిన్ కైనా రెడీ. ఎవరున్నారు టక్కన గుర్తు? ప్రభాస్ గారితో ఇప్పటి వరకు నేను యాక్ట్ చేయలేదు. సో చెయ్యాలని కోరిక నాకు. ఫైనల్లీ ఇప్పుడు మిస్టరీ గురించి మీ మాటల్లో ఆడియన్స్కి చెప్పాలంటే ఎందుకు మీ సినిమా చూడాలి? ఎందుకంటే మా మూవీలో కంటెంట్ ఉంది. ప్రతి వాళ్ళు ఏంటంటే మిస్టరీ అంటే ఓన్లీ థ్రిల్లర్, సస్పెన్స్ అని అనుకుంటారు, అలా ఏం కాదండి. సో మా మూవీలో లవ్, ఎఫెక్షన్, ఎమోషన్ అండ్ మెసేజ్, యూత్కి
ఈ కామెడీ ఉంటుంది, లవ్, రొమాన్స్, అన్ని రకాలుగా అన్ని నవరసాలు దీంట్లో ఉంటాయి. అండ్ యూత్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఒక క్రైమ్ జరుగుతుందంటే ఇక్కడే కూర్చుని మనం చూసి పక్కనే ఉన్నా కూడా మనం పట్టించుకోం చాలామంది. సో కాదు, ఇలా కాదు, మనం కూడా సోషల్ మీడియాలో ఉండాలి, ఎందుకంటే మన ఫోన్లోనే ఉంది సోషల్ మీడియా, మనం కూడా రియాక్ట్ అవ్వాలి. ఈ మూవీ చూశాక ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. సో అది